హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు మనీ పర్స్ 1 అనే పుస్తకం గురించి చదువుకుందాం. దీనిని వంగా రాజేంద్ర ప్రసాద్ గారు రచించడం జరిగింది. ఉయ్యాలలోకి రాకముందు నుండి ఊరవతలికి ఊరేగి వెళ్ళేంత వరకు అవసరమైందే డబ్బు. సంపాదించడానికి అందరూ కష్టపడుతున్నారు. సంపాదించింది తెలివిగా ఎలా పొదుపు చేయాలో తెలుసుకోవడానికి కష్టపడట్లేదు చాలామంది. సో మన సంపాదనను సంపదగా మార్చుకోవడానికి మనం ఏం చెయ్యాలి అని తెలియజేసేదే ఈ పుస్తకం. ఏది మంచి పొదుపో తెలుసుకొని పొదుపు చేసేవాడు శ్రమలేని ఆదాయాన్ని పొందుతాడు, సంపాదనను సంపదగా మార్చుకుంటాడు. మొదటి లక్ష సంపాదనకు ఎవరైనా కష్టపడాలి. ఆ లక్ష మరికొన్ని లక్షలు కావడానికి తాను కష్టపడకుండా తెలివిగా సమాచారాన్ని వినియోగించుకునేవాడే సులువుగా ధనవంతుడవుతాడు. సో ఈ పుస్తకం మిమ్మల్ని చదివేలా చేయడానికి ఈ 4 లైన్లు సరిపోతాయనుకుంటున్నా. ఈ పుస్తకాన్ని 2009లో మొదటి ప్రింటింగ్ జరిగింది. అప్పుడు ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని చదివిన వాళ్ళు సగం విషయాలైనా పాటించి ఉంటే ఖచ్చితంగా చెప్పగలను వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ఈరోజు మంచి పొజిషన్లో ఉంటుందని గట్టిగా చెబుతున్నా. ఎందుకంటే ఈ పుస్తకంలోని చాలా విషయాలు మనకు తెలిసినవే ఉంటాయి, కానీ వాటిని పాటించం. ఎందుకు పాటించము, వాటిని ఎలా అమలు పరచాలో చెప్పేదే ఈ పుస్తకం. సో ఈ పుస్తకాన్ని మీరు చదివి ఇప్పటి నుంచైనా పాటించడానికి ప్రయత్నించాలని నా కోరిక. నేను పాటిస్తున్నా, మీరు కూడా పాటించాలని చెప్తున్నా. పొదుపుకు 2 మార్గాలు ఉన్నాయి. ఖర్చు పెట్టగా మిగిలింది పొదుపు చేయడం ఒక మార్గం, పొదుపు చేసి మిగిలింది ఖర్చు పెట్టడం రెండో రకం. మనలో చాలామంది మొదటి రకానికి చెందిన వాళ్ళమే. అంటే ఫస్ట్ వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టి తర్వాత పొదుపు చేయడానికి ట్రై చేస్తాం. సో దీంట్లో అంత గ్రోత్ ఉండదు. అందుకనే అలాంటి వారి కోసమే ఈ పుస్తకం. అసలు ఈ పుస్తకంలో ఏముందంటే సేవింగ్స్ గురించి, అంటే పొదుపు గురించి, అసలు సేవింగ్స్ ఎన్ని రకాలు, కాంపౌండింగ్ గురించి, రిజర్వ్ మనీ గురించి, ఇంటి గురించి, ఇంటి రుణం ఇల్లే తురుస్తుంది ఎలా, రెండో ఇల్లు అవసరమా, పిల్లల చదువు గురించి, పిల్లల పేరుతో పాలసీలు స్థిరాస్తులు వద్దు ఎందుకు, ఆర్థిక క్రమశిక్షణకు బాల్యంలోనే బీజం వేయాలి ఎలా, అలాగే పాలసీల గురించి, పాలసీలు ఎన్ని రకాలు, టర్మ్ పాలసీ అంటే ఏమిటి, అసలు నామినీ ఎవరు పెట్టుకోవాలి, అలాగే స్టాక్ మార్కెట్ గురించి, ఇన్కమ్ ట్యాక్స్ గురించి, ఇలా చాలా టాపిక్స్, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా చాలా క్లుప్తంగా అండ్ ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు రైటర్ వంగా రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఈ పుస్తకం చాలా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇస్తుందని నేను గట్టిగా చెప్పగలను. సో ఈ పుస్తకం చివరిలో ఇలా ఉంటుంది. డ్రైవింగ్లో బిజీగా ఉన్నాను, పెట్రోల్ పోయించుకునే తీరిక లేదంటే ఎలా అంటాడు రాబిన్ శర్మ. అదేవిధంగా డబ్బు సంపాదించడానికి కష్టపడుతూ డబ్బు పాఠాలు తెలుసుకోవడానికి తీరిక లేదంటే పర్సులో మనీ జాగ్రత్తగా పెరుగుతుందా? సో ఫైనలీ నేను చెప్పేదేమంటే మంచి పుస్తకాలకు పెట్టే డబ్బు ఖర్చు కాదు, పెట్టుబడి, తెలివైన పెట్టుబడి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని, మీ విలువైన డబ్బుని ఈ విలువైన పుస్తకం పైన ఇన్వెస్ట్ చెయ్యి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.